హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నా ట్రేడింగ్ స్ట్రాటజీ టెక్స్టింగ్లో డే 11. ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వగానే నేను చూసుకున్నది ఏంటంటే మోస్ట్లీ ఇక్కడ 26,080 దగ్గర అయితే స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ అయితే ఉంది. అండ్ పైన వచ్చేస్తే 26,300 దగ్గర బాలి సెల్లర్స్ అయితే ఉన్నారు. అండ్ సో నేను ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది మూమెంట్ ఈ రిజెక్షన్ లైన్ నుంచి కిందికైనా రావాలి, ఆర్ హెల్స్ అక్కడ 26,300 దగ్గర నుంచి అయినా రివర్సల్ అనేది రావాలి. సో మోస్ట్ ఆఫ్ ది సెల్లింగ్ సైడ్ అనేది నేను చూస్తున్నాను. అండ్ ఇక్కడ ప్రీమియంలో కూడా ఒక రేంజ్ బౌండ్లోనే మార్కెట్ వెళ్తుంది. ఈ రెండు డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మనకి ఏదైనా బ్రేక్అవుట్ వస్తేనే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దామని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఓఐ డేటా సెల్లింగ్ ప్రెషర్లో చూపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక డోజ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను 26,300 దగ్గర. ఇక్కడ చూసుకున్నట్లయితే కొద్దిసేపట్లోనే విత్ ఇన్ 4 minutesలోనే నా స్టాప్ లాస్ అనేది హింట్ అయింది. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే 9 EMA అండ్ 20 EMA అండ్ 50 EMA వీటికి విరుద్ధంగా వెళ్తుంది ఇది. సో ఇక్కడ మనం ఏదైతే బాక్స్ డ్రా చేసుకున్నామో అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితే 1 minute క్యాండిల్లో ఇచ్చింది. అండ్ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం నేను వెయిట్ చేశాను. ఆ వెయిట్ అండ్ ఇక్కడ డోజ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ రాగానే ఇక్కడ నేను మళ్ళీ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. ఏదైతే క్యాండిల్ ఉందో దాని లో దగ్గర స్టాప్ లాస్ పెట్టేసి ఆ ట్రేడ్ కూడా చాలాసేపు వెయిట్ చేపించి 1:2 అనేది ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది. అండ్ దెన్ చూస్తుండగానే స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్నూన్ మార్కెట్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 100 points అయితే పడిపోయింది. అండ్ ఇక్కడ ప్రీమియంలో కూడా ఆల్మోస్ట్ ఆల్ 60 ఉన్న ప్రీమియం 160 వరకు వెళ్ళిపోయింది. అండ్ అది కూడా మనం ఎక్కడైతే రిజెక్షన్ లైన్ డ్రా చేసామో అక్కడ నుంచే పడిపోయింది. ఇందులో మన ట్రేడింగ్ అనాలిసిస్ కరెక్టే, బట్ ఎంట్రీయే రాంగ్ టైంలో ఎంట్రీ తీసుకున్నాం. మనం మార్నింగ్ టైంలో సైడ్ వేస్ వెళ్ళిపోయింది ఓవరాల్గా.